వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇంగ్లీష్ కోసం మనము ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి అంటే మనం బయట నుంచి ఏదన్నా కోచింగ్ తీసుకున్నప్పుడు మనంతటా మనం మన సొంత ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్ కోసం మనకి స్టడీ మెటీరియల్ ఎక్కడి నుంచి దొరుకుతుంది, రెండోది ఇంగ్లీష్ గ్రామర్ మనం ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వచ్చు అన్న దాని మీద ఈ వీడియో. ఈ ఆన్లైన్లో పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్ 1 and 2 అని చెప్పి ఇది బీఎడ్ వాళ్ళ స్టడీ మెటీరియల్. ఇది మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వాళ్ళ పబ్లికేషన్. మనకి పీడిఎఫ్ మనకి ఆన్లైన్లో ఉంది. ఇది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. ఈ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అనేది మనకి హైదరాబాద్లో ఉంది, గచ్చిబౌలిలో. ఓకే, సో వీళ్ళ మెటీరియల్ నాకైతే చాలా నచ్చింది పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్ కోసం. ఏ పుస్తకాలు కూడా ఇవి డిఎస్సి కోసమో టెట్ ఎగ్జామినేషన్ కోసమో తయారు చేసిన పుస్తకాలు కాదు, ఇవి బీఈడి కోర్స్ పుస్తకాలు. సో అందుకని చెప్పి మీకు ఒక చాప్టర్ ఎక్కువ ఉండొచ్చు, ఒక టాపిక్ తక్కువ ఉండొచ్చు. అది మనం ఏ టాపిక్స్ మనకి సిలబస్లో ఉన్నాయి, టీఎస్ టెట్ రాస్తున్నామా, ఏపీ టెట్ రాస్తున్నామా, ఏపీ డిఎస్సినా, టీఎస్డిఎస్సినా, సీటెట్టా అనేది చూసుకుని మనం టిక్ పెట్టుకుని అక్కడి నుంచి మనం చదువుకోవాలి. ఓకే, సో ఈ ఫస్ట్ చాప్టర్లో మనం చూస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్, నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా, టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్ అనేది మనకి ఫస్ట్ చాప్టర్లో మనకి పనికొచ్చే టాపిక్ అనమాట. అలానే మనము సెకండ్ చాప్టర్లోకి వెళ్తే బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఆడియో లింగ్వల్ మెథడ్, స్ట్రక్చరల్ అప్రోచ్. ఇంగ్లీష్ తీసుకున్న వాళ్ళు ఇవి డెఫినెట్లీ మనము ఇంగ్లీష్ పెడగాగీలో చదివిన టాపిక్స్ ఇవి. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ అప్రోచెస్. అలానే మనము థర్డ్ చాప్టర్లోకి వెళ్తే థర్డ్ చాప్టర్లోనూ మనకి కావాల్సిన టాపిక్స్ ఉంటాయి. ఓకే, ఈ పీడిఎఫ్ని నేను షేర్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ హైలైటెడ్ టాపిక్స్ మీకు ఆ పీడిఎఫ్లో కూడా నేను ఎలా ఇప్పుడు హైలైట్ చేశానో అలానే మీకు కనిపిస్తాయి. ఓకే, సో లెట్ మీ షో యూ జస్ట్ వన్ మోర్ టాపిక్. ఇలా 2 పుస్తకాలని నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను, పీడిఎఫ్ ఆఫ్ బుక్ 1 అండ్ బుక్ 2. సో ఇక్కడ మనం చూస్తే రీడింగ్ స్కిల్స్, లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ఇంట్రడక్షన్ టు ఫోనెటిక్స్, ఇవి మనం ఎలా చదవాలి అన్నది బేస్ చేసి ఉంది. సో 2 పుస్తకాలు ఇవి, పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్ 1 అండ్ పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్ 2. సో ఇది మనకి పెడగాగీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము గ్రామర్ ఫ్రీగా మనము ఫ్రీ మెటీరియల్ మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది. సో ఈ గ్రామర్ కోసం అని చెప్పి అలగప్ప యూనివర్సిటీ వాళ్ళ ఒక స్టడీ మెటీరియల్ ఉంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ వాళ్ళ బిఏ ఇంగ్లీష్ పిల్లల కోసం అని చెప్పి ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పి ప్రిపేర్ చేశారు. ఈ పుస్తకం మాత్రం ఎనీ స్టాండర్డ్ గ్రామర్ పుస్తకంలాగా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. మీకు నేర్చుకోవాలి అనుకున్నా, ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకున్నా కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ దాంట్లో మనం చూస్తే బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంది. వాట్ ఈస్ అ సెంటెన్స్ అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అవన్నీ వస్తాయి. వాట్ ఈస్ అ క్లాజ్, ఫ్రేజ్, వర్డ్. ఓకే, అలానే టెన్సెస్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే అడ్జెక్టివ్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, పంక్చుయేషన్స్, అలానే మనకి వాట్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకే, సో ఈ పుస్తకం ఎలా ఉంది అన్నది ఈ పీడిఎఫ్ కూడా మీకు కొంచెం చూపిస్తాను. ఇందులో నేనేం హైలైట్ చేయలేదు. ఇది మీకు అవసరాన్ని బట్టి, మీకు ఏం కావాలనే దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ కోసం అని చెప్పి లేదా ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడానికి వాడుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, వాట్ ఈస్ అ సబ్జెక్ట్. మీకు రెనన్ మార్టిన్ తీసినా కూడా ఫస్ట్ టాపిక్ ఇదే కదా, వాట్ ఈస్ అ సబ్జెక్ట్, వాట్ ఈస్ అ ప్రెడికేట్. అలానే ఇక్కడ వాట్ ఈస్ అ సబ్జెక్ట్ అని ఇచ్చారు, వాట్ ఈస్ అ వర్బ్, దానికి కావాల్సినన్ని ఎగ్జాంపుల్స్, అలా వాట్ ఈస్ అ ఫ్రేజ్. ఇలా మనం ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ గురించి వాళ్ళు ఇలాబరేట్గా టెక్స్ట్ బుక్ లాగా తయారు చేసి మనకి ఇచ్చారు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు కావాలి అంటే ఈ పుస్తకంలోంచి మీరు గ్రామర్ బుక్ లాగా ఇంకోటి కొనకుండా మీరు ఇందులోంచి మీరు నేర్చుకోవచ్చు. సో ప్రాక్టీస్ కోసం మీకు కావాలి అంటే మాత్రం ప్రాక్టీస్ కోసం యూ విల్ హ్యావ్ టు బై అ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం వాడే ఒక పుస్తకం, లేదా ప్రీవియస్ పేపర్స్ ఏముంటాయి వేరే ఎగ్జామ్స్, వాటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వీడియోలో నేను తెలుగు అకాడమీ వాళ్ళ ఇంగ్లీష్ పుస్తకం స్కూల్ అసిస్టెంట్కిను ఇంకా ఎస్జిటికి ఆ పుస్తకం ఎలా ఉంది అని చెప్పి రివ్యూ ఇస్తాను.